హాయ్ అండి. రుచి రైస్తోనైతే నేను పరవన్నం వండుకుంటున్నాను. ఈ పరవన్నానికి ఏంటంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే రైసు మనకి పెళ్ళిళ్ళలో కూడా ఇట్లా ఐస్ క్రీమ్ టైప్లో కూడా పెడుతూ ఉంటారు. అలా మనమైతే ఇప్పుడు చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఈ రైస్ అయితే ఎక్కువ శాతం కడగకుండా నేతిలో వేపి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటారు. నేను లైట్గా కడిగాను. ఎందుకంటే దాంట్లో పురుగు రాకుండా ఏదైనా కలిపినట్లయితే కొంచెం ఎలర్జీ ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కడిగినట్లయితే మనకు అంత ఉండదు. పిసుకుతూ కడగొద్దు, ఎందుకంటే అది సాఫ్ట్గా ఏదో గమ్ములాగా ఉంటుంది, మెత్తగా. ఆ రైస్ ఊరికనే ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక 3 విజిల్లు వచ్చాక కింద దించేసుకొని బెల్లం అయితే నేను ఫస్ట్ కరిగించి సైడ్ పెట్టుకుంటున్నాను. ఎట్లా ఉండాలంటే మనకు గులాబ్ జామ్ పాకంలాగా రావాలి. అప్పుడే ఈ రైస్కి టేస్ట్ బాగుంటుంది. చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఒక గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిపోయింది ఆల్రెడీ. మనకి మిల్క్ వేస్తాం కదండి, మరిగించిన మిల్కే వేసుకుంటున్నాను. అవి కాసేపు ఉడికినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ రైసు చాలా లావుగా ఉంటుంది, సాఫ్ట్గా నోట్లో పెట్టగానే అలా జారిపోతూ ఉంటుంది. ఈ రైస్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. బ్లింకెట్లో కూడా ఉంది, నేను ఒకసారి చూశాను. ఈ రైస్ మాకు ఒరిస్సా నుంచి మాకు తెలిసిన వాళ్ళు, మా బంధువులే పంపించారు. అందుకనే నేను అది అప్పుడు ఒక ప్యాకెట్ వండేసాను. ఇది సెకండ్ ప్యాకెట్, 2 ప్యాకెట్లు పంపించారు. ఇది కస్టర్డ్ పౌడర్ అండి, స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది. ఇది వేసినట్లయితే మనకేదో ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుందని నేను తీసుకున్నాను. ఒక స్పూన్లో సగం వరకు తీసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, స్టిక్కీగా మరీ గట్టిగా అయిపోతుంది. అందుకనే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. మంచి స్మెల్, స్ట్రాబెర్రీ తిన్నట్లే అనిపిస్తూ ఉంటుంది, ఐస్ క్రీమ్ లాగా. అందుకని వేసుకున్నాను. మిల్క్ వేసిన తర్వాత కాసేపు ఈ స్ట్రాబెర్రీ పౌడర్ వేసుకున్న తర్వాత మనకి కస్టర్డ్ పౌడరు చక్కగా కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. కింద దించేసుకొని మనం ఏది బెల్లం పాకంలో తీసుకున్నాం కదా, గులాబ్ జామ్ పాకంలాగా, అది కింద దించిన తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. ఓ చిటికెడంతా సాల్ట్ కూడా వేసానండి రుచి కోసమని. ఇప్పుడు ఏదైనా నలతలు లేకుండా గట్టిగా ఇలా వడగట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎప్పుడు మీరు నార్మల్ రైస్తో చేయొచ్చు, అట్లానే మనకి బాస్మతి రైస్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇంకా బాగుంటుంది. దాంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో చేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇంతకుముందు బాస్మతి రైస్తో కూడా చేశాను, చాలా బాగుంటుంది బాస్మతి రైస్ కూడా. ఇలా ఒక గిన్నెలో తీసేసుకొని మీరు కావాలంటే కాజు బాదం అవన్నీ కూడా నేతిలో వేపి వేసుకోండి. నేను ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. స్టవ్ పైన పోపు గరిటె పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి వేస్తేనే మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడతారు. టేస్ట్గా కూడా అనిపిస్తుంది, స్మెల్ కానీ. అట్లానే కొబ్బరి ముక్కలు నోటికి పంటికి తగులుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి తింటారు. కాజు బాదం వేస్తే మా ఇంట్లో కొంతమంది కాజు తినరు, కొంతమంది బాదం తినరండి. అందుకే ఇది ఒక్కటే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు. బయట ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఈ రైస్ అనేది గట్టి పడదు, సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి మన రైస్తో, నార్మల్ రైస్తో పోల్చుకుంటే ఒక్కొక్క బియ్యపు గింజ డబుల్ ఉంటుందన్నమాట. చూడడానికి చిన్నగా ఉడికిన తర్వాత పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి నచ్చినట్లయితే బ్లింకెట్లో ఉంది, ఒకసారి చూసి మీరు ఆర్డర్ చేసుకొని తిని చూడండి. పిల్లలకి ఐస్ క్రీమ్తో పని ఉండదు, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ కొద్దిగా తీసి ఇచ్చినట్లయితే ఇష్టంగా తింటారు. ఇక సమ్మర్ హాలిడేస్ అనేది వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలకి జ్యూసులు, స్వీట్లు, హాట్లు అన్నీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి హాలిడే ఎలా జరిగిందో మర్చిపోతారు. కొంతమంది బంధువుల ఇంటికి కూడా వెళ్తూ ఉంటారు అనుకోండి. ఎండలతో తిరగలేని వాళ్ళు ఇంట్లో బెస్ట్ అండి.